ఏ విధంగా అయితే మనం మనల్ని మర్చిపోతామో అటువంటి విధంగా ఇంకొంతమందిని ఇప్పుడు చెప్పినటువంటి ఈ రెండు రకాలందరినీ కూడా మొత్తానికి తన దగ్గరికి తీసుకునేటువంటి స్వామివారిని నిన్ను పొందాలని మేము వచ్చాము అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ అనగానే చమత్కారంగా చెప్పారనమాట. అంటే మగవాళ్ళకి ఏం తెలుస్తుందండి మామూలుగా అందచందాల గురించి కానీ రెడీ అవ్వాలనుకోండి. ఇప్పుడు మామూలుగా మొట్టమొదట మనం ఏం తీస్తాం, బట్టలు వేసుకున్న తర్వాత ఆభరణాలు తీస్తాం. కానీ ఈ యొక్క భాషలలో అమ్మవారు ముందు ఏమడిగారు, గాజులు అంటే చేతికి హస్తాభరణములు అన్న భావంలో, అలాగే కంకణాభరణములు అన్న భావంలో, అలాగే కంఠాభరణములు అన్న భావంలో, అలాగే గజ్జలు మొదలైనటువంటి పంచ సంస్కరణలు అనే ఆ భావంలో వీటిని అడిగారంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మామూలుగా ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ముందు ఆడవాళ్ళు ఏం తీస్తారు, బీరవాళ్ళను రవ్వల సెట్టో లేదంటే ఇంకోటో తీసి దానికి తగ్గ మ్యాచింగ్ చీర తీసుకుంటారు. అంటే ముందు ఏం తీస్తారు, ఆభరణం తీస్తారు అని అమ్మవారు సింబాలిక్గా చెప్పారన్నమాట ఇక్కడ. ఆ విధంగా ఇక్కడ ఆభరణము అంటే అర్థం ఏంటంటే చూడగమే, అంటే స్వామివారిని పొందడానికి మనకి ముందు రక్షాబంధన అన్న భావనలో, తర్వాత పాంచజన్య సుదర్శనాలు ధరించు స్వామి అంటే హస్తాభరణములు. వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు కూడా ఇక్కడ పాంచజన్యము, ఇక్కడ సుదర్శనం అనే రెండు హస్తాభరణాలు ఉంటాయి. ఈ విధంగా హస్తాభరణాలు ధరించు స్వామి. అలాగే తర్వాత కర్ణాభరణములు, కర్ణ పుష్పములు, దుద్దులు అని చెప్తారు. దుద్దులు అంటే ఏంటంటే మంత్రార్థాలను నీకు వినిపించాలి, అంటే మనం చెప్పే మంత్రం కానీ దాని అర్థం కానీ స్వామివారు తీసుకుని ఆ శక్తి యుక్తుల్ని తరంగాల రూపంలో మనందరికీ ప్రసరింపజేయాలి.